పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతూ ఉంది. పోలింగ్ పరిశీలనలో భాగంగా వరంగల్ ఆర్ట్స్ కాలేజీలోకి రావడం జరిగింది. సో మొత్తానికి గతానికి భిన్నంగా ఎన్నికలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశాలు కొన్ని తెరపైకి వస్తూ ఉన్నాయి. ఒకటి, కేటీ రామారావు గారు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఎన్నికల్లో పట్టభద్రులను మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నానికి విఫలయత్నం చేసింది. కానీ పట్టభద్రుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చాలా చోట్ల టీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నాం. ఇంకా రెండో అంశం, పట్టభద్రులను పల్లి బఠానీ కాలని చెప్పి విమర్శించినటువంటి కేటీ రామారావు అభ్యర్థికి, అలాగే పట్టభద్రులు అంటే మాకు దేవుళ్ళు, పట్టభద్రులు అంటే మాకు గొప్పవాళ్ళు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మేం చేసినటువంటి మాట. ఇక్కడ పట్టభద్రులను అవమానించిండు, అక్కడ డబ్బులతో మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు చూస్తూ ఉంటే వాళ్ళ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం ఏమైనా చేయగలుగుతారంటే ఏం చేయలేరు. నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి గమ్మతి విషయం ఏంటంటే, ఒక ఆయన నాకు కలుస్తూ చెప్పింది, వీళ్ళు పైసలు పంచుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఎవరికి పంచుతారంటే నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు. వాళ్ళు కోపమే ఉండే, వీళ్ళు కోపమే ఉండాలి. తీసుకొని ఎటు ఎత్తారంటే ఎటు తెలియనటువంటి పరిస్థితి. ఇలా టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎట్లా చేద్దామన్నా అని ఒకరి పేయి ఒకరికి ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ అల్టిమేట్గా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ గెలవబోతా ఉంది, కాకతీయ యూనివర్సిటీ గెలవబోతా ఉంది, జేఎన్టీయూ ఓపెన్ యూనివర్సిటీ గెలవబోతా ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ గెలవబోతా ఉంది.